హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జాఫర్. వెల్కమ్ టు ఫ్లమ్మింగ్ కోర్ కడప ఛానల్కి. ఫ్రెండ్స్, ఈ కనిపిస్తున్న బాత్రూమ్ వచ్చేసి 3 అడుగులకి 3 అడుగులు ఉంది ఫ్రెండ్స్. ఇందులో ఈడబ్ల్యూసి ప్యారీవేర్ సెట్ ఫిట్ చేసి ఉన్నారు. ఇది ఫ్రెండ్స్ వాళ్ళు ఫిట్ చేసిన వాళ్ళు ఎవరో కానీ చాలా తప్పుగా ఫిట్ చేసినారు. ఇది బేషను కూర్చునడానికి కంఫర్టబుల్ అనేది లేదు. అంటే ఈ బాత్రూమ్ చిన్నది కానీ ఇందులో సెట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, 4 ఇంచెస్ గ్యాప్ ఉంది. ఈ పక్క నుంచి 6 ఇంచెస్ గ్యాప్ ఉంది. 4 ఇంచెస్ 6 ఇంచెస్. దీని వెనుక పక్క వచ్చేసి 12 ఇంచెస్ గ్యాప్ ఉంది. చూడండి, మళ్ళీ మామూలు పైప్కి ఫస్ట్ ట్యాంక్ పైప్కి మళ్ళీ 1.25 పైపు బేసి చేసినారు ఫ్రెండ్స్. ఇది 12 ఇంచెస్కి పైప్ పెట్టినారు వాళ్ళు. 6, 5 ఇంచెస్ 7 ఇంచెస్ పెట్టి ఉంటే సరిపోయేదాన్ని. వాళ్ళు 12 ఇంచెస్ చేసేసి ఈ చిన్న బాత్రూమ్కే ఇంకా చిన్నది చేసేసినారు. వీళ్ళు చూడండి, ఈ ఫస్ట్ ట్యాంక్ పైప్కి మళ్ళీ పీవీసీ పైప్ ఒకటి ఇంకా హీట్ చేసి ఎక్కించి ఉన్నారు. ఇది వచ్చేసి 3 ఫీటే ఫ్రెండ్స్ ఉన్నది బాత్రూమ్. 3 ఫీట్కి 3 ఫీట్. అందులో కూడా ఒక భీమ్ అడ్డం ఉంది. ఈ పక్క పిల్లర్ అడ్డం ఉంది. ముందు పక్క 2 ఫీటు, లోపల పక్క 3 ఫీట్ ఉంది ఫ్రెండ్స్. దీన్ని మనము రిమూవ్ చేసి మార్చడం జరిగింది ఫ్రెండ్స్. అంటే మనం బ్యాక్ సైడ్కి తీసుకొని పోవడం జరిగింది. ఎట్లా మార్చినామో పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోకండి. చాలామంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లే ఫ్రెండ్స్. ఈ ఇల్లు వచ్చేసి కొత్త ఇల్లే. మనం ఏదో చిల్లర పని కోసం పోయినా చిన్న పని కోసము ఇందులో చేస్తే ఆ ప్లంబరు ఫోన్ ఎత్తడం లేదు. ఇప్పుడు మనమే మార్చుతున్నాం ఫ్రెండ్స్. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ట్యాంక్కి రిమూవ్ చేసేసినాం. ఫస్ట్ ట్యాంక్కి రిమూవ్ చేసేసి ఇక్కడ ఉన్న వైట్ సిమెంట్ అంతా కొట్టేస్తాం. ఇప్పుడు ముందు వైట్ సిమెంట్ కొట్టి అంతా తీసేస్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే వైట్ సిమెంట్ బాగా గట్టిగా తగిలించి ఉన్నారు. వైట్ సిమెంట్ రిమూవ్ చేసేయాలి ముందు. ఇది కూడా మనకు బేషన్ వచ్చేసి స్క్రూల్ మీద వేసి లేరు ఫ్రెండ్స్. కింద వచ్చేసి టోటల్గా సిమెంట్ వేసేసి ఉన్నారు. బాగా గట్టిగా ఫిక్స్గా కూర్చొని ఉంది. అది లేదంటే ఈ పాటికి ఈజీగా రిమూవ్ అయిపోయేది బేషన్. ఊరికే కదిలించగానే స్క్రూలు తీసేసి కదిలించగానే రిమూవ్ అయిపోయేది. స్క్రూలు తీసేసిన స్క్రూలు ఆల్రెడీ వచ్చేసి సిమెంట్లో దింపి ఉన్నారు, ఓన్లీ స్క్రూలు. దానికోసం ఈ రౌండ్గా సిమెంట్ క్లియర్ చేసుకుంటున్నా. సిమెంట్ అంతా తీసేస్తున్నాం ఫ్రెండ్స్. వైట్ సిమెంట్ ఉంది ముందు, ఎక్కువ తగిలించి ఉన్నారు వైట్ సిమెంట్ లోపల బ్లాక్ సిమెంట్ వేసి ఉన్నారు ఫుల్లుగా. బ్లాక్ సిమెంట్ కూడా తీసేసి మనం వచ్చేసి బేషన్ రిమూవ్ చేసేస్తాం ఫ్రెండ్స్. ఈ బేషన్ రిమూవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా రిమూవ్ చేయాలి. ఎందుకంటే ఇది పగిలిపోయే అవకాశం ఉంది. చాలా చిన్నగా రిమూవ్ చేయాలి. లేదంటే ఇది వచ్చేసి 3400 3500 దీన్ని సెట్ పడుతుంది. మళ్ళీ అంత డబ్బులు పెట్టాల్సి వస్తుంది ఇకనా పగిలిపోతాయి. అంటే సింగిల్ పీస్ అనిలా మేము మొత్తం టోటల్ సీట్ కవర్ ఫస్ట్ ట్యాంక్కి బేషన్ 3 రేట్లు కలిపి చెప్పినా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, దీన్ని చిన్నగా అంతా కొట్టేసి కనిపించే వైట్ సిమెంట్ రౌండ్గా కొట్టేస్తాను ఫ్రెండ్స్. చూడండి, కొడుతున్నాను చూడండి. రౌండ్గా తీసేసి వైట్ సిమెంట్ అంతా చాలా చిన్నగా కొట్టాలి ఫ్రెండ్. బేషన్కి తగలకుండా. బేషన్కి కన్నా తగిలితే బేషన్ విరిగిపోతుంది. చూడండి, ఓన్లీ వైట్ సిమెంట్ తీస్తున్నా చిన్నగా. వైట్ సిమెంట్ అంతా పోయినాక మళ్ళీ వచ్చేసి దీన్ని రిమూవ్ చేసేస్తా. చూడండి ఫ్రెండ్స్, కదిలించాలి. ఇట్లా చిన్నగానే కొట్టాలి ఫ్రెండ్స్, చాలా గట్టిగా కాదు. అట్లా రిమూవ్ చేసేస్తే వచ్చేస్తుంది చిన్నగానే. చూడండి, ఈ విధంగా. కావాలంటే సీట్ కవర్ మీకు అడ్డం ఉంటే తీసేసి సీట్ కవర్ దీన్ని తీసేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు కదులుతుంది ఫ్రెండ్స్ బేషన్ ఇది కొంచెం. ఇప్పుడు మనం స్క్రూ డ్రైవర్ వేసుకొని ఇంకా ఏడో తగులుకుంటుంది, అది కొట్టేస్తాము. కంటిన్యూగా కొట్టేసినాక చూడండి ఫ్రెండ్స్, కదులుతూ లేచింది. వెనకాల కూడా చాలా గట్టిగా పట్టుకుని ఉన్నింది ఫ్రెండ్స్. వాళ్ళు ముందు వేసిన వాళ్ళు టైల్స్ కొట్టి సిమెంట్ వేసినారు ఫ్రెండ్స్. చూడండి, టైల్స్ అంతా కొట్టేసి బ్లాక్ సిమెంట్ వేయడం జరిగింది. మన వచ్చేసి సిమెంట్ వేయడం జరిగింది. చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ టోటల్ టైల్స్ అనేది డ్యామేజ్ అయిపోయి ఉంది. ఇక్కడ టోటల్గా డ్యామేజ్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. ఇదే ఇంట్లో ఈ ఒక్కటే అనిలే ఫ్రెండ్స్. ఈ ఇంట్లో మొత్తం వచ్చేసి 4 బాత్రూమ్లు ఉన్నాయి. 4 బాత్రూంలో కూడా ఇదే విధంగా చేసినారు వాళ్ళు పని.
అన్నీ వచ్చేసి వెనకాల నుంచి గ్యాప్ ఎక్కువ వదిలేసి ముందు పక్కకు చేసేసినారు. ఇదే ఫ్రెండ్స్ ఆ బేషన్ రిమూవ్ చేసింది. దీని లోపల చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉందో సిమెంట్. ఈ పక్క నుంచే ఇప్పుడు రిమూవ్ చేసింది. ఇదే పైప్ని మనం ఇప్పుడు 12 ఇంచెస్ ఉన్న పైప్కి 6 ఇంచెస్కి తీసుకొని పోతాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. దీని కింద ఎంత ఉందో సిమెంట్ చూడండి ఫ్రెండ్స్. కంప్లీట్గా సిమెంట్ ఉంది దీని లోపల అంతా. మనకు వాళ్ళు టైల్స్ కొట్టి టైల్స్ మీద సిమెంట్ వేసేసినారు. ఈ కంప్లీట్గా సిమెంట్ ఫ్రెండ్స్. ఇది కూడా కొట్టి లోపల సిమెంట్ అంతా క్లియర్గా తీసి కొత్త బేషన్ ఎట్లా వస్తుందో అదే విధంగా ఫిట్ చేస్తాం ఫ్రెండ్స్. మళ్ళీ అంటే కొత్త బేషన్ వచ్చేటప్పుడు ఎట్లా ఉంటుందో అట్లే చేసి ఫిట్ చేస్తాం మనము. చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు 12 ఇంచెస్కి ఉంది ఫ్రెండ్స్. ఈ పైపు చూపిస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్. వాల్ టైల్స్ అయిపోయినాక ఫినిషింగ్ 12 ఇంచెస్కి ఉంది. మనం ఇప్పుడు 6 ఇంచెస్కి పెడతాం. ఇప్పుడు సెంటర్ వచ్చి 6 ఇంచెస్కి పెడతాం. ఇప్పుడు దీన్ని రిమూవ్ చేసేస్తాము. మిషన్ తీసుకొని మనం చిప్పింగ్ మిషన్ తీసుకొని అంతా కొట్టేసి, ఇక్కడ పైప్ కూడా ఎట్లా పోయి ఉందో తెలియదు ఫ్రెండ్స్. ముందు వేరే వాళ్ళు చేసింది ఇది పని. ఇప్పుడు వాళ్ళు ఫోన్ ఎత్తడం లేదు. ఇప్పుడు ఏంది ఇట్లా చేసినారు మీరు అంటే ఓనర్ వాళ్ళు ఫోన్ ఎత్తడం లేదు. రిమూవ్ చేసేస్తాం. ఇవి ఇప్పుడు 2-3 టైల్స్ దాకా పగిలిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇదే అనిలే ఫ్రెండ్స్. ఇది చూడండి కొత్త ఇల్లు 4 బాత్రూములు ఇట్లే చేసినారు. 4 బాత్రూములు కొత్త ఇంట్లో. ఇంతవరకు ఒక్కసారి కూడా ఇంకా ఒక్కరు కూడా మనుషులు రాలే అందులో. వాళ్ళ కూడా ఇంకా ఇంట్లోకి ఎవరు రాలే. ఇప్పుడే రిపేర్ చేయించుకుంటున్నారు వాళ్ళు. చాలా అన్కంఫర్టబుల్గా ఉంది ఫ్రెండ్స్. ముందు ఇది మొత్తం ఇంట్లో 4 బేషన్లు ఉన్నాయి ఫ్రెండ్స్. 4 రిపేర్ చేస్తున్నాము. ఇప్పుడు మొత్తం చిప్పింగ్ మిషన్తో చిప్పింగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చిప్పింగ్ చేసి L క్రాస్గా ఉండి 45 స్టడీగా బయటికి వెళ్ళిపోయింది పైపు. ఇప్పుడు ఇదే ఎల్కి మనం కట్ చేసేసి ఇంకొంచెం దూరంకి తీసుకుంటాం. కట్ చేసి తీసేసినాం ఎల్లు. దీని లోపల ఇది కనిపించేది 45 ఫ్రెండ్స్. 45 లోపల చిన్న పీస్ ఉంది. ఇడిదాకా పగిలిపోయింది మనం కొట్టేటప్పుడు. ఇప్పుడు దీన్ని చిన్నగా కాల్చి హీట్ చేసి ఈ పీస్ని తీసేసి, ఎందుకంటే లోపల ఉండే 45ని తీయాలంటే ఇంకో టైల్స్ పగలగొట్టాలా. అందుకు చాలా టైల్స్ పగిలిపోకుండా ఇప్పుడు దీని లోపల 45 ఉంది. అంటే 45కి మనం దాని లోపల ఉండే పీస్కి కాల్చి స్క్రూ డ్రైవర్ తీసుకుని రిమూవ్ చేసేస్తాం ఫ్రెండ్స్. ఇట్లా ఈ విధంగా ఏదైనా ఫిట్టింగ్ లోపల పైప్ తీయాలంటే ఈజీగా తీయచ్చు. ముందు కాల్చాలి, బాగా కాల్చాలి. పైప్ మెత్తపడిపోయినాక స్క్రూ డ్రైవర్ తీసుకొని ఈ విధంగా డౌన్ చేసుకోవాలి. అది తర్వాత ఫ్రెండ్స్ కింది పక్క సొల్యూషన్ బాగా పడి ఉంటుంది, కింది పక్క రాదు. మనం ఆ తర్వాత కటింగ్ పిల్లర్ తీసుకొని తిప్పాల్సి వస్తుంది. తిప్పుకుంటూ పోతే రౌండ్గా తిరుక్కుంటూ వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇంకా కాల్చుతున్నాను నేను. బాగా హీట్ అయినాక బాగా ఆ తర్వాత దీన్ని డౌన్ చేసేస్తా స్క్రూ డ్రైవర్ తీసుకొని. చూడండి లోపలికి పోతుంది స్క్రూ డ్రైవరు. ఇంకా కాలుస్తా పైప్కి. ఓన్లీ పైప్కే కాల్చాలి ఫ్రెండ్స్, 45కి కాల్చకూడదు. 45కి కాల్చేస్తే 45 పైపు 2 మెత్తపడిపోతాయి, అప్పుడు రాదు పైపు. ఓన్లీ పైప్కి కాలుస్తే చూడండి ఫ్రెండ్స్ కొంచెం డౌన్ అయింది. ఇప్పుడు నేను కటింగ్ పిల్లర్ వేసి తిప్పుతున్నా. ఎట్లా తిప్పుతామో రైట్ సైడ్కో లెఫ్ట్ సైడ్కో ఒక సైడే తిప్పాలి ఫ్రెండ్స్. ఎట్లా తిప్పుతామో అట్లా ఊడి వస్తూ ఉంటుంది పైపు. చూడండి ఫ్రెండ్స్ సగం ఊడి వచ్చేసింది. మళ్ళీ స్క్రూ డ్రైవర్ వేసి కొట్టి కొంచెం కిందికి చేసుకొని రిమూవ్ చేసుకుంటూ వస్తా. హీట్ మీదే చేయాలి ఫ్రెండ్స్. మళ్ళీ మీరు చల్లారిపోతే ఇది ఏం పని చేయదు. హీట్ మీదే పచ్చి మీదే వచ్చేస్తుంది సింపుల్గా. కొంచెం ఫాస్ట్గా తీసేయాలి. చూడండి బెండ్ అవుతూ వస్తుంది పైపు. నేను ఎట్లా తిప్పుతున్నానో అట్లా చూడండి, కటింగ్ పిల్లర్ వేసుకొని ఎట్లా తిప్పుతున్నానో ఈ విధంగా వచ్చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అది దానికి పీస్ మాదిరి వచ్చేస్తుంది టోటల్గా. చూడండి ఫ్రెండ్స్ కటింగ్ పిల్లర్ చూపిస్తాను చూడండి. నేను కింద లాస్ట్లో ఎడ్జ్లో తగులుకొని ఉంది. కింద సొల్యూషన్ ఎక్కువ పడి ఉంటుంది కాబట్టి ఇది కిందది రావడంలే. ఇక కొంచెం స్క్రూ డ్రైవర్తో కొట్టి దీన్ని కిందది దాన్ని కూడా తీసేస్తా. అంటే పైప్ మొత్తం మెత్తపడిపోయింది ఫ్రెండ్స్, అయినా కింద అది బాగా గట్టిగా పట్టుకొని ఉంది. కింద ఒకటే తగిలి ఉన్నది, పై పక్క అంతా వచ్చేసింది. చూడండి కింద ఒకటి తగిలి ఉంది. దీన్ని కొంచెం కొట్టేసి
చిన్నగా కొట్టాలి ఫ్రెండ్స్, చాలా చిన్నగా. ఎందుకంటే మనకు లోపల 45 ఉంది, అది కన్నా విరిగిపోతే మళ్ళీ ఎక్కువ టైల్స్ పగలగొట్టాలా, ఇబ్బంది చాలా పడాల్సి వస్తుంది. చాలా చిన్నగా చేయాలి ఇట్లాంటి పనులన్నీ ఫ్రెండ్స్. వీళ్ళు ముందే కొంచెం వెనక్కి పెట్టి ఉంటే సరిపోయేది. ఇప్పుడు వాళ్ళకి ఎంత ఖర్చు అయిపోయింది, మనది ఒక లేబర్స్, ఇంకా ఇవి టైల్స్ పోయినాయి, మళ్ళీ టైల్స్ వేయించుకోవాలా, మళ్ళీ వర్క్. ఫ్రెండ్స్ ఎవరు చేసినారు కానీ ఇది గ్రేట్ మనుషులు, వాళ్ళు వర్క్ చేస్తున్నారు కానీ ఫోన్ ఎత్తడం లేదు. ఇప్పుడు అంతా ఎట్లా అంటే అట్లా చేసి వెళ్ళిపోతున్నారు, ఫాస్ట్గా అయిపోవాలనేసి. మళ్ళీ వాళ్ళు ఇంకోసారి పని కూడా అయ్యారు. వాళ్ళు వచ్చేసి నలుగురికి చెప్తారు, మా ఇంట్లో చెడదెంగినారు రావాడు, వాళ్ళకి ఇవ్వకండి పని అని. అందుకు చేసే పని కరెక్ట్గా చేయండి ఫ్రెండ్స్. ఒప్పుకుంటే 2-3 ఒప్పుకున్నా చాలు. మీరు 10 పనులు ఒప్పుకోక ఈడ సగం ఆడ సగం చేయకుండా 1-2 పని నిదానంగా చేయండి. చూడండి ఫ్రెండ్స్, వచ్చేసింది. ఈ పీసు అంతసేపు తీసింది ఫ్రెండ్స్. ఈ పీసు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది తీస్తే నేను ఇందులో 45లో ఈజీగా పెట్టేస్తా. చూడండి ఫ్రెండ్స్, దాని లోపల ఏమి డ్యామేజ్ కాకుండా నిదానంగా తీసేసినాను. ఇప్పుడు 4 ఇంచ్ ఎల్లు పెట్టేసి మనం కొలత తీసుకుంటాం. అదే ఎల్వో ముందే పెట్టి ముందే కొలత తీసుకొని ఇంత పైప్ పెట్టి ఉంటే సరిపోయేది. ఇది చిన్న బాత్రూము, దానికి ఐడియా లేదో లేక కావాల్సిన చేసినాడో అతను తెలియడం లేదు నాకైతే. కొలత తీసుకునే ఫ్రెండ్స్, కొలత తీసుకుని ఇది తీసుకుని పోయి ఎక్కించేసినా. చూడండి ఫ్రెండ్స్, ఫ్లోరింగ్ నుంచి డౌన్లోనే ఉండేటట్టు చూసుకునే ఎల్వో, ఎందుకంటే మనకు పాతది ఫ్లోరింగ్ ఎట్లుంటుందో టైల్స్ అట్లే వచ్చేస్తుంది. మళ్ళీ ఎల్వో ఎక్కించేసినాక మనం కొలత పెట్టి చూసుకుందాం ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, 6 ఇంచెస్ వచ్చింది. 6 ఇంచెస్ 6.5 ఇంచెస్ ఫినిషింగ్ టైల్స్ వచ్చినాక 6 ఇంచెస్ వచ్చింది. మనకు ఈ పక్క నుంచి కూడా ముందు వచ్చేసి చాలా తక్కువ గ్యాప్ ఉండింది. ఇప్పుడు మనం ఈ పక్క నుంచి కూడా సైడ్ నుంచి కూడా దగ్గర టైల్స్ ఫినిషింగ్ అయిపోయినాక 16 ఇంచెస్ వరకు తీసుకొని పోవడం జరిగింది. చూడండి, 16 ఇంచెస్. మనకు ఈ పక్క ఎక్కువ గ్యాప్ లేదు. ముందు వచ్చేసి 8 ఇంచెస్ 10 ఇంచెస్ ఉన్నింది ఫ్రెండ్స్. అది ముందు 10 ఇంచెస్ ఏమో ఉన్నింది. ఇప్పుడు మనం దీన్ని అంతా సిమెంట్తో క్లోజ్ చేపించేసి మళ్ళీ టైల్స్ వేసి దీనిపైన బేషన్ పెడతాం ఫ్రెండ్స్. ఇదంతా నీట్గా క్లీన్ చేసి వేసి సిమెంట్ బేస్ వేయడం జరిగింది దీనిపైన. ఇప్పుడు దీనిపైన మనకు ఇవి ఎక్స్ట్రా ఉన్నవి టైల్స్లో పగలగొట్టేసి, ఇదే ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దీని లోపల సిమెంట్ అంతా బాగా కూర్చొని ఉంది. ఇప్పుడు దీన్ని కటింగ్ మిషన్తో చిన్నగా కట్ చేసి ఇవి పీసులు తీసుకుంటూ రావాలా, చాలా చిన్నగా. కింద వచ్చేసి గోని సంచి పెట్టుకోండి ఫ్రెండ్, లేదంటే బేషన్ పగిలిపోతుంది. చాలా చిన్నగా స్క్రూ డ్రైవరు సుత్తా తీసుకొని చాలా చిన్నగా కొట్టుకుంటూ దీన్ని హోల్ చేసుకోవాలి. ముందు పక్క ఎక్కువ ఉంటుంది కాబట్టి అంత దూరదు కాబట్టి ముందు పక్క హోల్ పడిపోతుంది. బ్యాక్ సైడ్ కొట్టకూడదు ఫ్రెండ్స్, ముందు పక్కే కొట్టాలి. ఇలా చూడండి ఫ్రెండ్స్, బాగా నీట్గా క్లీన్ చేసుకున్నాము టైల్స్ వేపించడానికి. ఇక టైల్స్ వేపించేస్తాము. ఇది చూడండి ఫ్రెండ్స్, బాగా క్లీన్గా తీసేయడం జరిగింది. ఇక్కడ 2 వేషన్లు ఉన్నాయి ఫ్రెండ్స్, 2 కూడా ఇదే విధంగా రిమూవ్ చేసి ఇదే విధంగా క్లీన్ చేయించడం జరిగింది. అంటే దీని లోపల ఏం కాకుండా. ఇప్పుడు టైల్స్ అయిపోయినాయి ఫ్రెండ్స్, టైల్స్ వేసేయడం జరిగింది. ఇప్పుడు తీసుకొని పోయి మనం బేషన్ ఫిట్ చేసేస్తా ఫ్రెండ్స్. ఈ బేషన్ అంతా ఫిట్ చేసినాక మనకు ఎంత కంఫర్టబుల్గా ఉంటుందో కూర్చోడానికి అది కూడా చూపిస్తా ఫ్రెండ్స్ లాస్ట్లో. ముందు ఎట్లుందో నెక్స్ట్ ఎట్లుందో చూడండి ఫ్రెండ్స్. బేషన్ ఫిట్ చేసేయడం జరిగింది కంప్లీట్గా, ఎటువంటి ఇబ్బంది లేకుండా బేషను ఫేస్ ట్యాంక్కి ఫిట్ అనేది అయిపోయింది. ఇప్పుడు చూద్దాం చూడండి ఫ్రెండ్స్, స్పేస్ ఎంత ఉందో. టైల్స్ ఫినిషింగ్ అయిపోయినాక 12 ఇంచెస్ ఉంది ఫ్రెండ్స్. ఈ నుంచి టైల్స్ టోటల్ ఫినిషింగ్ అయిపోయినాక మనకు వచ్చేసి 12 ఇంచెస్లో మనిషి హాయిగా తిరిగి కూర్చోవచ్చు. 12 ఇంచెస్ ఉంది టైల్స్ ఫినిషింగ్ తర్వాత. అంటే మనకు 2 ఫీట్స్ అన్నా ఎక్కువ రాలే బేషన్. ఈ పక్క కూడా 9.5 ఇంచెస్ వరకు గ్యాప్ ఉంది. ముందు వచ్చేసి చాలా తక్కువ ఉన్నింది, 4 ఇంచెస్ 6 ఇంచెస్ ఉన్నింది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, బేషను వెనక్కి వెళ్ళిపోయింది. బాగా కంఫర్టబుల్గా కూడా కూర్చోవచ్చు, ఎవరికి అడ్డం కూడా లే. చూడండి ఫ్రెండ్స్, వాటర్ కూడా ఆన్ చేసి చెక్ చేస్తాము. ఇప్పుడు ఫ్రెష్ ట్యాంక్కి కూడా మూలకే వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. కనెక్షన్ పైప్ కూడా బాగా ఫిక్స్ చేసేయడం జరిగింది. ముందు కూడా ఫ్రెష్ ట్యాంక్కి ఆ మూలకి కనెక్షన్ పైప్ టైట్ కూడా చేయడానికి స్థలం లేకుండా ఉన్నింది.
ఇప్పుడు కంఫర్టబుల్గా ఉంది అంతా. ఫ్రెండ్స్ దీనిపైన కూర్చొని కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ముందు చూడండి, ఈ పైపు మనకు ఈ ఫిష్ ట్యాంక్ బెండు పైపు, ఈ వచ్చేసి పీవీసీ పైప్. ఇంత పైప్ పొడుగు ఉన్నింది ఫ్రెండ్స్, ఇంత పైప్ పొడుగు ఉన్నింది. ఇంత బేషన్ వచ్చి వెనక్కి పోవడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి ఇంత వెనక్కి పోవడం జరిగింది. ఇప్పుడు ఎంత కంఫర్టబుల్గా లావు మనిషి అయినా కంఫర్టబుల్గా పోయి కూర్చోవచ్చు ఫ్రెండ్స్ వీడియో కన్నా నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.